నమస్కారం. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, ఉద్యోగస్తులకు మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు చదలవాడ కుమార్. నేను నాయుడుపేటలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో జేసీఎస్ కన్వీనర్గా, మున్సిపల్ కన్వీనర్గా మరియు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా పనిచేస్తున్నాను. ముందుగా నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. గడిచిన ఈ 4.5 సంవత్సరంలో మనం పూర్తిగా ఈ యొక్క సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలిస్తే ఒక 1200 కోట్ల రూపాయలు 2 పెద్ద మున్సిపాలిటీస్, ఎందుకంటే ఎక్కడ ఉండదు సామాన్యంగా ఒక నియోజకవర్గంలో 2 పెద్ద మున్సిపాలిటీలు ఉండవు. అది సూలూరుపేటకే సాధ్యమైంది. దాదాపు 150 కోట్లతో డ్రైన్స్, సిమెంట్ రోడ్స్ ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయుడుపేటలో చూస్తే మాకున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే, దాన్ని కూడా దాదాపు ఒక 60-70 కోట్లతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దానికి ముందుగా చాలా స్పీడ్గా ఒక 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఓపెన్ చేయడం, దాంట్లో 24 అవర్స్ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ఒక డాక్టర్ కానీ, కాంపౌండర్ కానీ పర్యవేక్షణలో ప్రజలకి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ ఇబ్బంది వచ్చినా. ఈ ప్రభుత్వ పాఠశాలలోనంటే నాయుడుపేటలో ఒకప్పుడు దాదాపు అత్యధికం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అయితే 10 మంది 20 మంది స్టూడెంట్స్ కూడా లేని పరిస్థితి ఉన్న నాయుడుపేట టౌన్లో ఈరోజు నో అడ్మిషన్, ఫుల్ అయిపోయినాయి, నో వేకెన్సీ అనే బోర్డులు పెట్టే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో కనబడుతుంది. నాయుడుపేట అభివృద్ధి గురించి చూస్తే సమ్మర్ స్టోరేజ్ కోసం ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ 70 కోట్ల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. ఇంకా సమ్మర్ స్టోరేజ్ వరకు ఒకటే ఉంది పెండెన్సీ, అది కూడా అయిపోతే ఆల్రెడీ ఆ పైప్ లైన్ యూజ్ చేయడం జరుగుతుంది. మేనకూర్స్ ఎదిగిపోయేది కూడా డబుల్ రోడ్లు, డివైడర్స్తో ఈరోజు వర్క్ జరుగుతుంది. అది పూర్తయితే ఇంకోటి కూడా ప్రపోజల్స్ కొన్ని ఉన్నాయి. విన్నమాల సప్లై ఛానల్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసి దాని యొక్క వాకింగ్ ట్రాక్గా వేస్తే రింగ్ రోడ్ లాగా నాయుడుపేటకి ఏర్పాటు చేస్తే నాయుడుపేట పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎస్సీజెడ్ వల్ల రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన మేనకూర్స్ ఎడ్జ్ వల్ల చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి కొత్తగా నివాసాన్ని ఏర్పరచుకుంటున్నారు. అనేక వ్యాపారాలు జరుగుతున్నాయి. దానికి నాయుడుపేట పట్టణం అంటే ఒకప్పుడు బజారే, ఈరోజు పరమట వీధిగా చూసామంటే అదొక పట్టణంగా వెల్లివిరుస్తుంది. అనేక షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ అక్కడ పడుతున్నాయి. ఇటువంటి టైంలో ఆ విన్నమాల సప్లై ఛానల్ కూడా సారు కంప్లీట్ చేయగలిగితే అదొక రింగ్ రోడ్గా ప్రజలకి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పోతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలందరూ ఎటువంటి ఆలోచన లేకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, సంజీవయ్య గారికి సపోర్ట్గా ఉంటూ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఎన్నుకునేటట్టు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ముందుకు రావాలని సందర్భం కోరుకుంటూ బిగ్ టీవీ యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.